ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలున్నాయి. ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మానసికంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనుల్లోపట ఆలస్యం జరుగుతాయి. కానీ మీకు రావలసినటువంటి డబ్బు సకాలంలో చేతికి వస్తుంది. మిత్రుల సహకారం ఉంటాయి. పనులు ఆలోచించేటప్పుడు మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీకు అవి శుభాన్ని లాభాన్ని ఇస్తాయి. మేషరాశి వారు ఈరోజు గణపతికి 21 గరికెను సమర్పించి నమస్కారం చేయండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. నూతన ప్రయాణాలు చేస్తారు. కొత్తగా దూర ప్రయాణాలు అవకాశం ఉంది. నూతనంగా కొంతమంది వ్యక్తులను కలుస్తారు. వారి ద్వారా మీరు పెట్టుబడులకు సంబంధించి వ్యాపారానికి సంబంధించి ప్రస్తావన వస్తుంది. మీకు పెట్టుబడి పెట్టినా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యుల ద్వారా ఒక శుభవార్తను కూడా వింటారు. ఉద్యోగస్తులకు చాలా బాగుంది. వృషభ రాశి వారు ఈరోజు గణపతయే నమః అని చెప్పి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు స్థిరాస్తులకు సంబంధించినటువంటి నిర్ణయాలు కొంత ముందుకు వస్తాయి. వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. నిరుద్యోగులకు ఈరోజు శుభవార్త వినే అవకాశం ఉన్నది. ఆర్థిక పరంగా కొంత కలిసి వస్తుంది. ఒక సందర్భం లోపల కొంత రుణాన్ని కూడా చేయవలసి వస్తుంది. మీ యొక్క పనుల్లోపట ఆటంకాలేమీ ఉండవు. మీ ఆలోచన శక్తిని వాడుకొని వినియోగించి మీరు నిర్ణయాలు తీసుకోండి. మీకు అవి మరింత మంచిని చేకూరుస్తాయి. మిథున రాశి వారు ఈరోజు గణపతికి ఎర్రటి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.